తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. విలువైన బ్రతుకు అనే నవల వింటున్నామండి. రాసిన వారు అగస్త్య గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీరు కూడా త్వరగా వినేయండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రోజులన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతే ఇక కాలం అనే పదానికి అర్థం, విధి అనే పదానికి విలువ ఉండవు. కంపెనీకి వెళ్ళడం, అరుణ సాహచర్యంలో రోజులు హుషారుగా ఖుషీగా గడిపేయడం జానకికి బాగున్నట్టు అనిపించింది. ఈ రోజులు ఇలాగే గడిచిపోతే చాలని ఆమె చాలాసార్లే అనుకుంది. అయితే ఆమె కోరుకున్న దానికి భిన్నంగా జరపడమే తన ధ్యేయం అన్నట్టుగా విధి మరో విధంగా ఆమెని నిరాశపరిచింది. ప్రొడక్షన్ లేని కారణంగా పర్మనెంట్ వర్కర్లకి తప్ప కొత్తగా చేరిన వాళ్ళందరికీ బ్రేక్ ఇచ్చారు. ఆ లిస్టులో శోభ, జానకి కూడా ఉన్నారు. జరిగిన దానికి శోభ పెద్దగా బాధపడలేదు. ఈ కంపెనీ కాకపోతే మరోటి, అదే వర్క్ అదే జీతం అనేది ఆమె ఉద్దేశం. కానీ జానకి అలా అనిపించలేదు. బ్రేక్ అనగానే ఎందుకో గుండె పగిలినట్టయింది. ఎందుకలా అనిపించి ఉంటుందో కారణం మాత్రం తెలియలేదు. ఆ పూటకి వర్క్ అయిందనిపించి ఇంటికి చేరుకుంది. ఆమెకి మనసులో లేదు. పిల్లలు లేని ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం ఆమెకి మరింత భయాన్ని కలిగించింది, బాధని రెట్టింపు చేసింది. ఏవేవో ఆలోచనలు హృదయాన్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అవేమిటో ఎంతకీ అర్థం కావు. మోయలేని బాధేదో గుండెని పిండుతున్న భావం. మనసంతా అదోలా ఉంది. బహుశా నాది అనుకున్న కంపెనీ, ఉద్యోగం, ఆ రెండింటినీ వదిలి రావాల్సిన పరిస్థితులు తననలా బాధిస్తున్నాయేమోనని సరిపెట్టుకుంది. చిట్టిబాబు మాత్రం జానకి బ్రేక్ ఇచ్చారన్న సంగతి విని చాలా సంతోషించాడు. పోన్లే, ఓ 10 రోజుల పాటు హాయిగా రెస్ట్ తీసుకో అని సలహా ఇచ్చాడు. జానకి వినేసి ఊరుకుంది. నిజానికి ఎంత పని చేసినా ఏనాడు ఆమెకి శరీరం అలసిపోయినట్టు అనిపించలేదు. కానీ కొత్తగా వచ్చిన బ్రేక్ వల్ల మనసే ఎంతో అలసిపోయినట్టుగా, ఇంకా అసలు ఓపికే లేనట్టుగా అనిపిస్తోంది. తనని అనుక్షణం స్థిమితం లేకుండా కుదిపేస్తున్న ఆలోచనలు భరింపశక్యంగా లేకపోవడంతో జానకి ఇక ఇంట్లో ఉండలేకపోయింది. పొద్దున్నే చిట్టిబాబు బాక్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోజనానికి ఇక ఇంటికి రాడు. తనొక్కతి ఒంటరిగా ఇంట్లో ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. అనన్య ఇంటికి వెడితే అనిపించింది. కానీ ఆ ఆలోచన ఎందుకో ఆమెకే నచ్చలేదు. పోనీ శోభ దగ్గరికి వెడితే అనుకుంది. ఆ ఆలోచన వచ్చిందే ఆలస్యం అన్నట్టుగా స్నానం చేసి బట్టలు మార్చుకుంది. చెప్పులు తొడుక్కుంటుండగా ఆఖరి నిమిషంలో అనుమానం వచ్చింది. శోభ ఇంట్లో ఉందో లేక పని కోసం కంపెనీల చుట్టూ తిరుగుతోందో అని. ఆ సందేహం రాగానే ఆమెను మళ్ళీ నిస్సత్తువ ఆవరించింది. ఇక ఏమైతే అదైందని ఇంటికి తాళం వేసి బయటపడింది. రోడ్డెక్కి ముక్కుకి సూటిగా నడవడం మొదలెట్టింది. కొంత దూరం నడిచేసరికి కాళ్ళు లాగుతున్నట్టు అనిపించాయి. ఉన్న చోటనే ఆగిపోయి తలెత్తి చూసింది. ఎదురుగా సినిమా థియేటర్ కనిపించింది. నిజానికి ఆమె వచ్చిన బస్టాప్కి ఆ థియేటర్కి మధ్య చాలా దూరం ఉంది. ఎన్నిసార్లు వెళ్ళినా ఆమె ఆటోలోనే వెళ్ళింది తప్ప కాలినడకన వెళ్ళి ఎరగదు. నడుచుకుంటూ రావడం ఇదే ప్రథమం. అంత దూరం అలా ఒక్కతి నడుచుకుంటూ రావడాన్ని బట్టి తన ఆలోచనలు ఎంత తీవ్రంగా ఉన్నాయో గ్రహించింది. ఆశ్చర్యం కలిగింది. ఎలాగూ ఇంత దూరం వచ్చింది కదా, సినిమా చూస్తే అనిపించింది. వెంటనే అటు నడిచింది. ఆవరణలో అనుకోకుండా అరుణ కనిపించేసరికి మరింత ఆశ్చర్యపోయింది. హాయ్ అరుణ, సంభ్రమంగా సంతోషంగా పిలిచింది. కాదు, అరిచింది. హఠాత్తుగా వచ్చిన జానకిని చూసి అరుణ అదోలా అయిపోయింది. ఆ తర్వాత ఇక తప్పదన్నట్టుగా పలకరింపుగా నవ్వింది. ఆ నవ్వులో సైతం అదో రకమైన ఇబ్బంది దాగి ఉండడాన్ని జానకి గమనించకపోలేదు. ఒక్కదానివే వచ్చావా? ఆమె వెనక ఎవరూ లేకపోవడాన్ని చూసి అడిగింది అరుణ. వచ్చేటప్పుడు ఒక్కదాన్నే, ఇప్పుడు నువ్వు దొరికావుగా కనుక ఇద్దరం, నవ్వుతూ అంది జానకి. నీతో పాటు ఎవరైనా వచ్చారా అడిగింది. లేదు అన్నట్టు అరుణ తల అడ్డుగా తిప్పింది. పోనీ ఇప్పుడు వస్తారా? ఆమె చూపులన్నీ ఆశగా ఆత్రంగా గేటు వైపే ఉండడాన్ని గమనించి అంది. ఆ ప్రశ్నకి ఉలిక్కిపడింది అరుణ. ఆ వెంటనే సర్దుకుంది. అవును కాదుల మధ్య హడావిడిగా తల ఊపేసింది. ఎవరొస్తారు? మళ్ళీ జానకి ఆరా. ఓ ఫ్రెండ్ పొడిపొడిగా చెప్పింది.
తనని చూసి అరుణ ఎందుకంతగా ఇబ్బంది పడుతోందో ఆమెకి అర్థం కాలేదు. టికెట్ తీసుకున్నావా అడిగింది. అరుణ అడ్డుగా తలూపింది. వస్తావా తెచ్చుకుందాం అంది. జానకితో వెళ్ళడానికి అరుణ ఎందుకో ఒక్క క్షణం సంశయించింది. ఆ తర్వాత ఏమనుకుందో ఏమో. పద అంది. ఇద్దరూ కలిసి కౌంటర్ దగ్గరికి వెళ్లారు. 3 టికెట్లు చెప్పింది జానకి. 3టికి తనే డబ్బులిచ్చింది. టికెట్లు చేతికి రాగానే ఒకటి తను ఉంచుకుని మిగతా 2 అరుణకి అందించింది. ఆ రెండింటికి ఆమె డబ్బివ్వబోతే తీసుకోలేదు. పర్వాలేదు ఉంచు అంటూ సున్నితంగా తిరస్కరించింది. అక్కడి నుంచి అరుణ నిరీక్షణ మళ్లీ మొదలైంది. అసలు ఆమె అంత ఆశగా ఆతృతగా ఎవరికోసం ఎదురు చూస్తోందో ఎంత ఆలోచించినా జానకికి అంతుపట్టలేదు. వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళని చూసిన తర్వాతే థియేటర్లోకి వెళ్ళాలని మాత్రం నిశ్చయించుకుంది. కారణం ఒకటే, ఒంటరిగా సినిమా చూసే కంటే అరుణని, రాబోయే ఆ 3వ వ్యక్తిని కలుపుకొని చూస్తే బాగుంటుందన్న ఉద్దేశం. పావుగంట గడిచింది. అరుణ ఎదురు చూస్తున్న వ్యక్తి రాలేదు. పిక్చర్ మొదలయ్యే టైం దగ్గర పడుతుండటంతో ఆమెలోని ఆతృత కాస్త ఆరాటంగా మారింది. టికెట్లు చేత్తో పట్టుకొని కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ పచార్లు చేస్తోంది. అసహనంగా చేతులు రుద్దుకుంటోంది. నిమిషానికోసారి గేటు వైపు చూస్తోంది. ఏమిటే మీ ఫ్రెండ్ ఇంకా రాలేదు? ఆత్రం ఆపుకోలేనట్టుగా అడిగేసింది జానకి. నేను అదే ఆలోచిస్తున్నాను. అసలు ఈ పాటికి వచ్చేయాలి. ఎందుకు రాలేదో గొణుగుతున్నట్టుగా అంది. ఆ స్వరంలో అప్పటికే తెలియని బాధ ఏదో సుడులు తిరుగుతోంది. అసలు ఖచ్చితంగా వస్తారా అడిగింది. అరుణ జవాబు చెప్పలేదు. అవుననడానికి కాదనడానికి ధైర్యం సరిపోనట్టుగా చివాలన తల తిప్పి జానకి ముఖంలోకి చూసింది. ఆ కళ్ళల్లో అదో రకం బేలతనం. కాసేపు నన్ను నీ మాటలతో బెదరగొట్టకు అన్న భావం. పోనీ నువ్వు వెళ్ళి లోపల కూర్చోరాదు? అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టుగా అంది అరుణ. ఏం, నేను నీ ఫ్రెండుని చూడకూడదా? జానకి జోక్ చేసింది. ఆ కాస్త ముక్కకే నెత్తిన పిడుగు పడ్డట్టు అదిరిపడింది అరుణ. జోక్ని జోక్లా కాక బాంబులా భావిస్తున్న ఆమెను చూస్తుంటే జానకికి విచిత్రంగా అనిపించింది. థియేటర్లో సినిమా మొదలైంది. అయినా అరుణ ఫ్రెండ్ రాలేదు. అప్పటికే ఆమె ముఖం అదోలా అయిపోయింది. ఇక మీ ఫ్రెండ్ రానట్టే, మనం లోపలికి పెడదామా? జానకి అడిగింది. ఇంకొక 2 నిమిషాలు చూద్దాం అర్థింపుగా అంది అరుణ. ఎప్పుడూ తనకి శాసించడమే తెలుసు అన్నట్టుగా ఉండే అరుణ అలా బ్రతిమలాడ్డం ఆమెకు వింతగా తోచింది. అరుణ చెప్పిన 5 నిమిషాలు అయిపోయాయి. ఒక్క క్షణం ఆమెను అక్కడే ఒంటరిగా వదిలేసి లోపలికి వెళ్ళిపోదాం అనిపించింది జానకికి. కానీ ఎందుకో ఆ ఆలోచన నచ్చకపోవడంతో ఆఖరి క్షణంలో విరమించుకుంది. లోపల సినిమా టైటిల్స్ మొదలయ్యాయి. ఏమిటి, ఇక మీ ఫ్రెండ్ రానట్టేనా? మళ్ళీ అడిగింది. అరుణ జవాబు చెప్పలేదు. ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఎటో చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో ఆమె మొహం ఏడుపొక్కటే తక్కువ అన్నట్టుంది. మనం వెడదాం పదా అంటూ ఆమె చెయ్యి పట్టుకుంది జానకి. చటుక్కున ఆ చేతిని విదిలించేసుకుంది అరుణ. నాకు రావాలని లేదు, ఇంటికి వెళ్ళిపోతాను. ఇవిగో నీ టిక్కెట్లు. చూడాలనిపిస్తే సినిమా చూడు, లేదంటే నువ్వు వెళ్ళిపో చెప్పేసి తన చేతిలో ఉన్న 2 టిక్కెట్లు జానకి చేతిలో కుక్కేసి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరుణ. ముందు నెవ్వరబోయినా ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. తను ఒక్కతి చేతిలో ఉన్నవి 3 టిక్కెట్లు. ఆ మిగిలిన 2ంటిని ఏం చేసుకోవాలో అది తోచలేదు. ఆఖరి క్షణంలో ఎవరైనా వస్తే వాళ్ళకి అంటగట్టేసి వెళ్ళిపోదామన్నా సినిమా మొదలై 10 నిమిషాల పైన అయిపోయింది. ఇంకా ఇప్పుడెవరొస్తారు? వాటిని ఎవరు కొంటారు అనిపించింది. గాఢంగా నిట్టూర్చి ముందుకు కదలబోతుండగా గేట్లోంచి వెనుక ఎవరో తరుముతున్నట్టుగా వస్తున్న వ్యక్తి ఆమె దృష్టిని ఆకర్షించాడు. అతన్ని చూడగానే జానకి కళ్ళు విభ్రమంతో విశాలమయ్యాయి. అతను మధుకర్. చూపులతోనే చుట్టూ వెతుక్కుంటూ ఎవరికోసమో చూస్తూ వస్తున్నాడు. ఆ క్షణంలో అతన్ని అలా చూస్తుంటే జానకికి చాలా ఆనందంగా అనిపించింది. అతనికి ఎదురెడితే బావుండునన్న కోరిక పట్టి కుదిపేసిందామెని. ఇక ఆలోచించకుండా అటు నడిచింది. చిరునవ్వులు ఒలకబోస్తూ తనకి ఎదురొస్తున్న ఆమెని గమనించి ఠక్కున ఆగిపోయాడు మధుకర్. అతని కళ్ళల్లో ఎందుకో కంగారు. బావున్నారా సార్? నవ్వుతూ పలకరించింది. బావున్నాను అన్నట్టుగా నిలువునా తల తాటించాడు. ఎవరికోసం చూస్తున్నారు సార్? ఆరా తీసింది. నిజానికి అతను ఎవరికోసం ఎదురుచూస్తున్నాడన్నది ఆమెకి ముఖ్యం కాదు. ఏదో వంకతో మరి కాసేపు అతనితో మాట్లాడడం ముఖ్యం. జానకి ప్రశ్నకి జవాబు చెప్పడానికి అతను తడబడ్డాడు. అది మా ఫ్రెండ్ వస్తానన్నాడు, వాడి కోసం అన్నాడు.
కంపెనీలో సూపర్వైజర్గా తన మాటలతో చేతలతో వర్కర్స్ అందరినీ తడబెట్టి హడలగొట్టే మనిషి అలా ఊరికే కంగారు పడడం, అందున తన దగ్గర. ఆమెకి గమ్మత్తుగా అనిపించింది. మరి మీ ఫ్రెండ్ కనిపించాడా అడిగింది. వాడు కనిపిస్తే ఇలా నీతో మాట్లాడుతూ ఎందుకు నిలబడతాను? చిరాగ్గా ఎదురు ప్రశ్న వేశాడు. జానకికి అదేదో పెద్ద జోక్లా అనిపించింది. నవ్వాలనిపించింది. పక్కున నవ్వేసింది. అప్పుడు అర్థమైంది ఆమెకి, ఆ నవ్వు తనకి గుండెలోంచి ఎగదన్నుకొస్తోందని. తను వేసింది జోక్ కాకపోయినా అవసరమైన దానికంటే ఎక్కువ నవ్వుతోన్న జానకిని జూలో జంతువుని చూసినట్టు వింతగా చూశాడు మధుకర్. ఇక వెడతాను అన్నాడు. అనడమే కాదు, వెన్ను తిరిగాడు కూడా. అతను నిజంగానే వెళ్ళిపోతాడేమోనని ఆమెకి భయం వేసింది. ఆగండి సార్, కంగారుగా పిలిచింది. మధుకర్ ఆగిపోయాడు. నా దగ్గర 2 టిక్కెట్లున్నాయి, మీకు అభ్యంతరం లేకపోతే తీసుకోండి చెప్పి చేతిలో ఉన్న టికెట్స్ని అతని వైపు జాపింది. ఆలోచించకుండా టికెట్స్ అందుకుని థియేటర్లోకి నడిచాడు. అతని వెనుక జానకి. 3 టిక్కెట్లు ఒక్కసారి తీసుకోవడం వల్ల సీరియల్లో 2 సీట్లు పక్కపక్కనే ఉన్నాయి. తన సీట్ చూసుకుని కూర్చుంది జానకి. ఎలాంటి సంకోచం లేకుండా ఆమె పక్కనే ఉన్న సీట్లో సెటిల్ అయ్యాడు మధుకర్. నిజానికి ఆ సీట్ వదిలేసి కూర్చోవచ్చు, కానీ కావాలనే అతను అలా చేయలేదు. 3వ సీట్ అలా ఖాళీగానే ఉండిపోయింది. తన పక్కనే అతను అన్న విషయం గుర్తుకొచ్చినప్పుడల్లా జానకి గుండె జల్లుమంటోంది. ఆనందంతో ఒళ్ళు పులకలు రేగుతోంది. మధుకర్ తన దగ్గరే తన పక్కనే ఉన్నాడన్న స్పృహే ఆమెకి చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషంలో గంటలు క్షణాల్లా గడిచిపోయాయి. సినిమా అయిపోయింది. అందరూ లేచి బయటకు కదులుతుంటే అప్పుడే సినిమా అయిపోయిందా అనిపించింది. ఇక తప్పదన్నట్టుగా తను లేచింది. బయటకు వచ్చిన తర్వాత వెడతాను అని మధుకర్తో చెప్పడానికి ఆమెకి గొంతు రాలేదు. గుండె బరువెక్కినట్టుగా అనిపించింది. అతను మాత్రం ఆమెను వదిలి కనీసం బాయ్ అయినా చెప్పకుండా వెళ్ళిపోతుంటే తన ప్రాణాలన్నీ అతనితో వెళ్ళిపోతున్నట్టుగా విలవిల్లాడిపోయింది. ఒకవైపు అతనితో కలిసి సినిమా చూడగలిగినందుకు ఆనందంగా ఉంది. మరోవైపు మధుకర్ తనకి మళ్ళీ కనిపిస్తాడో లేదో అని బెంగగానూ ఉంది. అసలు ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందో రాదో దిగులుగా అనుకుంటూ ముందుకు కదిలింది జానకి. ఎందుకో తెలియదు కానీ నిన్నటి వరకు టన్నుల కొద్దీ బరువేదో మోస్తున్నట్టు భారంగా ఉన్న గుండె హఠాత్తుగా దూదిపింజ కంటే తేలిగ్గా అయిపోయిన భావం కలిగింది జానకికి. మనసంతా ఉత్సాహంగా ఉంది. కూనిరాగాలు తీయాలని, హాయిగా నవ్వాలని, ఎగిరి గంతులెయ్యాలని ఏవేవో కోరికలు. ఇది అని తెలియని పిచ్చి సంతోషం, వెర్రి ఆనందం, ఇంకా ఎన్నెన్నో, అన్నీ మనసు మబ్బుల్లో తేలిపోతున్నట్టుగా చేసే భావాలే. పుట్టి బుద్ధిరిగాక ఏనాడు అంతటి ఆనందాన్ని అనుభవించి ఎరగదామే. ఎందుకీ ఆనందం అనుకుంది. కారణం కనపడలేదు. ఏమిటి సంతోషం? తనని తాను ప్రశ్నించుకుంది. దానికి జవాబు లేదు. అసలు ఏం జరిగితే తన మనసు ఇంత సంతోషంగా మారిపోతుంది? ఆలోచిస్తుంటే ఆ క్షణంలో ఆమెకి మధుకర్ గుర్తొచ్చాడు. చటుక్కున కళ్ళు మూసుకుంది. వాలిన కన్రెప్పల మీద అతని అందమైన రూపం అతి స్పష్టంగా కనిపిస్తోంది. అతని నవ్వు జ్ఞాపకం వచ్చింది. అంతరంగం జలది తరంగంలా ఉవ్వెత్తున ఎగసిపడింది. సూదుల్లా, మరుని విరిశెరాల్లా ఉండే అతని చూపులు గుర్తుకొచ్చాయి. హృదయం కడలి కెరటాలు ఢీకొన్నప్పటి చెలియలి కట్టలా కదిలిపోయింది. మదనుడి మరురూపులా ఉండే అతని ఆపాద మస్తకము కళ్ళ ముందు నిలిచింది. నఖశిఖ పర్యంతము తీయని అలజడికి లోనైంది. నిలువెల్లా మధురాతి మధురమైన ప్రకంపనాలకి నిలయమైంది. జానకికి ఇక కళ్ళు తెరవబుద్ధి కాలేదు. ఆ కలల్లోంచి వాస్తవంలోకి రాబుద్ధి కాలేదు. గంటలు, రోజులు, యుగాలైనా సరే అలా అతని గురించి కలలు కంటూ అతన్నే ఊహించుకుంటూ బతికేయాలన్నంత బలమైన కోరిక ఆమెని పట్టి కుదిపేస్తుంటే సాయంత్రం వరకు తిండి నీళ్లు లేకుండా ఊహల్లో విహరిస్తూ ఉండిపోయింది. కావాలనుకున్నది కళ్ళెదుట లేనప్పుడు కళ్ళు మూసుకొని కలలు కనడం సహజం. ఆ ఊహల్లో వాస్తవాన్ని మర్చిపోవడము సహజమే. అయితే మనిషికి ఊహలు ఊపిరిపోయడం అనేది కొంతకాలమే. ఆ తర్వాత కలలే అసంతృప్తిని కలిగిస్తాయి. ఊహలే ఉద్రేకాన్ని పెంచుతాయి, గుండెని పిండేస్తాయి. అటుపైన మనసు తిరగబడుతుంది. ఇన్నాళ్ళు కన్న కలల్ని నిజం చేసుకోమని పోరు పెడుతుంది. ఊహల్ని వాస్తవాలుగా మార్చుకోమని ఊదరగొడుతుంది. ఇక అప్పుడు
మనసు మాట కాదని మనిషి తనని తాను నిలవరించుకోవడం చాలా కష్టం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అసాధ్యం. అలాంటి ఒకానొక అసాధ్యానికే జానకి ప్రస్తుతం లొంగిపోయింది. అప్పటికి ఆమె మధుకర్ని చూసి 15 రోజులైంది. ఆ రోజు అనుకోకుండా అరుణ పుణ్యమా అని సినిమా థియేటర్లో కలవడమే. ఆ తర్వాత అతన్ని మళ్ళీ చూడలేదు. ప్రస్తుతం ఆమె మనసులో లేదు. అది ఆమెని వీడి ఆకాశ మార్గానికి ఎగిరి మధుకర్ కోసం వీధి వీధి గాలిస్తోంది. అతనొక్కసారి కనపడితే బావుండునని కొట్టుకుపోతోంది. ఎలా అయినా ఒకే ఒక్కసారి అతన్ని కళ్ళారా చూడాలని ఆరాటపడిపోతోంది. అయితే అందుకు ఏం చేయాలో అది మాత్రం తోచలేదు. అయోమయంలో పడి హృదయం నలిగిపోతుంటే ఆ బాధని భరించలేనట్టు కన్నీళ్లు కారుస్తున్నాయి. హృదయాన్ని అదుపులో ఉంచుకోవడం ఆమెకి సాధ్యం కాలేదు. అలా అని అది దానిష్టం వచ్చినట్టు వెడతానంటే చూసి భరించడం ఎలాగో తెలియడం లేదు. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది తీవ్రంగా ఆలోచిస్తుంటే అప్పుడొచ్చింది శోభ. ఏమిటి అశోకవనంలో చెట్టు క్రింద కూర్చుని ఏడ్చే సీతమ్మ వారిలా అలా ఉన్నావు? వస్తూనే ఆరా తీసింది. ఆమెను చూడగానే బోలెడు సంతోషం కలిగింది. ఒక్క క్షణం మధుకర్ విషయంలో తను అనుభవిస్తున్న బాధని, పడుతున్న యాతనని శోభతో చెప్పుకొని తేలికపడాలన్నంత ఆవేశం వచ్చింది. కానీ పెళ్ళయి భర్త పిల్లలతో ఉన్న తన విషయంలో అదెంత ప్రమాదమో ఆఖరి క్షణంలో గుర్తొచ్చి ఆగిపోయింది. ఏం లేదు, కాస్త తలనొప్పిగా ఉంటేను అంది చెమ్మగిల్లిన కళ్ళ నొత్తుకుంటూ. కానీ నాకలా అనిపించట్లేదు శోభ టక్కున అంది. మరెలా అనిపిస్తోంది ఆశ్చర్యంగా అడిగింది. ఎందుకో దేనికోసమో చాలా బెంగ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. దీర్ఘం తీసింది. జానకి అదిరిపడింది. కొంపదీసి శోభ అసలు విషయాన్ని కానీ కనిపెట్టేసిందా ఏమిటి? ఈ రాక్షసి అంతటి సమర్థురాలే భయంగా అనుకుంది. అసలు నేను దేనికోసం బెంగ పెట్టుకున్నానని నీ ఉద్దేశం? ఎదురు దబాయించింది. బహుశా ఉద్యోగం కోసం అయింటుంది. అసలు విషయం చెప్పేసి చిన్నగా నవ్వింది శోభ. ఆమె అన్న మాటలతో హాయిగా ఊపిరి పీల్చుకుంది. ఒక విధంగా ఆ కారణం కూడా ఉందనుకో అంది. అయితే నీకో గుడ్ న్యూస్ అంది వెంటనే శోభ. ఏమిటి? మన పాత కంపెనీలో మళ్ళీ వర్కర్స్ని తీసుకుంటున్నారట. నిన్న చాలామంది వెళ్ళారట కూడా అంది. జానకి చెవుల్లో అమృత బిందువుల్లా పడ్డాయా మాటలు. నీకెలా తెలుసు ఆశ్చర్యంగా అడిగింది. మనతో పనిచేసిన ఆవిడ నిన్న ఫోన్ చేసింది. ఆవిడకి కూడా మనతో పాటే బ్రేక్ ఇచ్చారు. ఆవిడ నిన్ననే వెళ్ళి మళ్ళీ పనిలో చేరింది చెప్పింది. మరి మనం వెడితే మళ్ళీ తీసుకుంటారంటావా అనుమానంగా అడిగింది జానకి. చచ్చినట్టు తీసుకుంటారు. ఇక మనది ఆలస్యం, వెడదామా శోభ అంది. ఆమె ఇంకా వెడదామా అని అడుగుతోంది. కానీ జానకికైతే తక్షణమే రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోవాలనిపిస్తోంది. ఆ వెంటనే మధుకర్ని చూడాలని ఉంది. అందుకే 5 నిమిషాల్లో తయారైపోయింది. ఆ పూట రోజు కంటే ఇంకొంచెం ఎక్కువ ప్రత్యేకంగా కనపడేలా జాగ్రత్తలు తీసుకుంది. ఇద్దరూ కలిసి కంపెనీకి చేరుకున్నారు. వెళ్ళిన ఆ ఇద్దరిని మరెవరో కొత్త సూపర్వైజర్ ఇంటర్వ్యూ చేశాడు. ఇద్దరూ అంతకుముందు వర్క్ చేసి ఉన్నవాళ్లే కావడంతో మర్నాడే వచ్చి జాయిన్ అవ్వమని చెప్పాడు. ఆ తర్వాత తెలిసింది జానకికి అతను సుచిత్ర స్థానే వచ్చిన సూపర్వైజర్ అని. పేరు శ్రీరామనినో. ఎప్పుడూ లేనిది కుర్రాడు బాగున్నాడు కదూ. వెళ్ళిపోతున్న శ్రీరామ్ని చూస్తూ కమెంట్ చేసింది శోభ. ఉన్నాడు, కానీ మధుకర్ అంత అందంగా మాత్రం లేడు మనసులోనే అనుకుంది జానకి. కళ్ళతోనే ఆశగా చుట్టూ వెతికింది ఎక్కడైనా మధుకర్ కనిపిస్తాడేమోనని. ఆమె ఆశ నిరాశే అయింది. ఆరా తీస్తే తెలిసింది అతను గత 4 రోజులుగా సెలవులో ఉన్నాడని. ప్రాణం ఉసూరుమనిపించినా అంతలోనే మళ్ళీ ఆశ. ఎలాగూ ఇన్నాళ్ళు ఆగాను, ఒక్కరోజు ఓపిక పట్టేస్తే ఇక రేపు ఎలాగూ తను కంపెనీకి వచ్చేస్తుంది. వస్తే మధుకర్ కూడా రావచ్చు. ఇక అప్పుడెలాగూ అతన్ని చూస్తుంది, అతనితో మాట్లాడుతుంది. అంతలోపల తొందరపడడం ఎందుకు? తనకి తాను సర్ది చెప్పుకుంది. తిరిగి ఉద్యోగంలో చేరబోతున్న ఆనందం, మధుకర్ని చూడబోతున్న సంతోషాలతో హుషారుగా జానకి ఇంటికి చేరుకునేసరికి చిట్టిబాబు అప్పటికే ఇంట్లో ఉన్నాడు. పైగా చాలా బిజీగా ఉన్నాడు. ఎదురుగా టీపాయ్ మీద ఏవేవో పేపర్లు, వాటి మీద ఏవో లెక్కలు, చేతిలో పెన్ను, మొహంలో సంతోషం. చూస్తున్న జానకి ఆశ్చర్యపోయింది. ఈ చిట్టిబాబు గారిని ఇవాళ దారిలో ఏ పిచ్చిదో వెరిదో ఖర్చు ఉంటుంది. అందుకే మొహం ఇలా వెలిగిపోతోంది. లేకపోతే వీడికింత వెర్రి ఆనందం ఏమిటి అనుకుంది.
అంతే తప్ప ఏంటింత సంతోషంగా ఉన్నావు అని పొరపాటును కూడా అతన్ని అడగదలుచుకోలేదు. తన గొడవలో తానున్న అతను లోపలికి వచ్చి తన ఎదురుగా కూర్చున్న భార్యని గమనించలేదు. లెక్కలన్నీ పూర్తి చేసి రిలీఫ్గా నిట్టూర్చి తలెత్తేసరికి ఎదురుగా కనిపించిందామె. ఎంతసేపయింది వచ్చి ఆశ్చర్యంగా అడిగాడు. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులకి తిరిగి వాళ్ళు మాట్లాడుకున్న మొట్టమొదటి సందర్భం మాట అదే. చాలాసేపయింది నిర్లక్ష్యంగా చెప్పింది. ఏమిటి అంత సంతోషంగా ఉన్నావు? మళ్ళీ అతని ప్రశ్న. రేపటి నుంచి డ్యూటీకి రమ్మన్నారు పొడి పొడిగా చెప్పింది. నీకో శుభవార్త చెప్పనా అడిగాడతను. ఆ అడగడంలో కూడా అవధులు మించిన ఆనందం. ఏమిటి అని జానకి అడగలేదు. వార్త ఎలాంటిదైనా సరే అది అతనికి శుభవార్త కావచ్చేమో కానీ తనకి మాత్రం కాలేదు అన్నది ఆమె అభిప్రాయం. అయినా మళ్ళీ అతనే చెప్పాడు, నేను ఇల్లు కొనాలనుకుంటున్నాను అని. ఇదో పెద్ద శుభవార్త. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కనడం, ఇల్లు వాకిలి కొనడం ఇవన్నీ దమ్మిడికి పనికిరాని వెధవలైనా చేస్తారు. ఇంకా నువ్వెంత? ఇంతోటి విషయానికి పెద్దేదో ఏనుగు కుంభస్థలం కొట్టినంత హ్యాపీగా ఫోజొకటి. మొహం చూడరాదు ఎలా ఉందో మనసులోనే కసిగా అనుకుంది. పైకి మాత్రం అలాగా అన్నట్టుగా ఉదాసీనంగా చూసింది. రేటెంతో తెలుసా అడిగాడు. చెప్పందే ఎలా తెలుస్తుంది? కనుబొమ్మలు ముడేసి మొహం చిట్లించి మరీ అడిగింది. ఆ అడగడంలో ఓరిదద్దమ్మా అసలు విషయం చెప్పకుండా ప్రశ్నలేస్తావేం అన్నంత కోపం. 50 లక్షలు కానీ 45కే సెటిల్ చేస్తానన్నాడు. 100 గజాలే అనుకో కానీ అందులో 2 బెడ్రూమ్ల ఇల్లు. అవి కొంచెం చిన్నవే అనుకో కానీ రిజిస్ట్రేషన్ అయిపోగానే అందులోకి దిగిపోవచ్చు మనం. ఆలస్యం ఉండదు. ఇల్లు ఊరికి కొంచెం దూరమే అనుకో. అయితేనేం ముందు అద్దె బాధ తప్పుతుంది. అందుకే వెంటనే కొనేద్దాం అనుకుంటున్నాను సంబరంగా అన్నాడు. కొనడం సరే డబ్బెక్కడిది అని అడిగింది. నా దగ్గర ప్రస్తుతం 30 లక్షలున్నాయి. నీ గోల్డ్ అమ్మేస్తే ఇంకో 5-6 లక్షలు అదనంగా సమకూరుతాయి. ఇంకో 20 మా నాన్నని అడగాలనుకుంటున్నాను అన్నాడు. బంగారం అమ్మేస్తాను అని అతనన్న మాటే ఆమెకి నిజమైన శుభవార్తలా అనిపించింది. అమ్మేస్తే అమ్మేయని, ఇక అక్కడి నుంచి బంగారం వంకబెట్టి రోజు సాధించేసి చిట్టబాబుకి మనశ్శాంతి లేకుండా చేసి పారేసి తన జోలికి రాకుండా ఆపొచ్చు. అయినా ఇప్పుడు మాత్రం పాపం పిల్లల్లేని బెంగతో అతను తనని పట్టించుకోవడమే మానేశాడు. దానికి ఇది కూడా తోడైతే తనకింకా సంతోషం. జానకి ఆలోచనలు అలా సాగిపోతూనే ఉన్నాయి. మనం వెంటనే ఊరెళ్ళాలి ఆమె ఆలోచనలని చెదరగొడుతూ అన్నాడతను. జానకి నెత్తిన బాంబు పడింది. ఊరా? ఎందుకు? అక్షరం కూడబలుక్కుంటూ అడిగింది. డబ్బు కోసం చెప్పాడతను. జానకి నోరంతా చేదుగా అయిపోయింది. ఒక్క రాత్రి ఓపిక పడితే తను మధుకర్ని చూడగలదని ఆశపడింది. ఆ ఆశతోనే ఊపిరి పీల్చుకుంటోంది. అందుకే ఈ పూట అతను కనపడకపోయినా అక్కడే ప్రాణాలు వదిలేయకుండా ఇంకా కొన ప్రాణంతో బతికి ఉంది. కాదు రేపైనా తను అతన్ని చూడగలదన్న ఆశే తనని ఇంకా బతికిస్తోంది. అలాంటిది అవన్నీ మర్చిపోయి రేపు డ్యూటీలో జాయిన్ అవ్వడం, మధుకర్ని చూడడం ఇవన్నీ గాలికి వదిలేసి హాయిగా ట్రైన్ ఎక్కేసి తను ఈ చిట్టిబాబుతో కలిసి ఊరికి వెళ్ళిపోవాలా? తల్లిని తండ్రిని అడిగి డబ్బు తేవాలా? ఏమిటి ఆలోచిస్తున్నావు? భార్య అదోలా అయిపోవడాన్ని గమనించి అడిగాడతను. ఉలిక్కి పడింది. ఊరు ఇవాళే వెళ్ళాలా? బేలగా జాలిగా అడిగింది. వింతగా చూశాడతను. అవును, చాలా అర్జెంట్ నొక్కి చెప్పాడు. కానీ రేపు నన్ను డ్యూటీకి రమ్మన్నారు. 15 రోజుల బ్రేక్ తర్వాత రేపే మళ్ళీ. ఇప్పుడు ఇల్లు కొనడం ముఖ్యం కానీ ఉద్యోగం చేసుకోవడం కాదు. అంత డ్యూటీనే కావాలనుకుంటే తిరిగి వచ్చాక మరో దాంట్లో చేరొచ్చు. అంచేత కంపెనీ సంగతి మర్చిపో ఖచ్చితంగా చెప్పాడు. జానకి మనసు విలవిల్లాడింది. కానీ ఏదో చెప్పబోయింది. ఇంటికి కావలసిన డబ్బు సంగతిలా ఉంచు. అసలు నీకు పిల్లల్ని చూడాలని లేదా? వింతగా అడిగాడు. తనకైతే అర్జెంటుగా మధుకర్ని చూడాలనుంది. ఇక పిల్లలంటే వాళ్ళెక్కడికి పోతారు? ఇప్పుడు కాదు, ఇంకో ఏడాది తర్వాత వెళ్ళినా ఇంట్లోనే ఉంటారు అనిపించింది. అందుకే ఏదో విధంగా అతన్ని ఒప్పించాలన్న ఉద్దేశంతో అది కాదు అంది. అతను వినలేదు. పిల్లల్ని పంపించేసి చాలా రోజులే అయింది. వాళ్ళని కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది, కాదనకు అన్నాడు. కాదు శాసించాడు. ఆమెకి నచ్చలేదది. ఇప్పుడు తనకి ఇల్లు వాకిలి కంటే ఈ మొగుడు పిల్లల కంటే ఆ మధుకరే ఎక్కువ. అంచేత
తను వెళ్ళలేదు. కానీ ఎలా తప్పించుకోవడం? భగవంతుడా, ఆనందాన్ని ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అంతలోనే నా జీవితాన్ని ఇంత దుఃఖంలో ముంచేస్తావెందుకు? అసలు నువ్వంటూ ఉన్నావా? ఇదంతా నీ లీలా, నా కర్మ. బాధగా కణతలు రుద్దుకుంది. ఆ క్షణంలో ఎదురుగా ఉన్న భర్త ఆమె కళ్ళకి తన ఆనందాన్ని కాలరాసే రాక్షసుడిలా, తన సంతోషాన్ని మింగేసే పిశాచంలా కనిపించాడు. అతని మీద పీకల దాకా కోపం వచ్చింది. వస్తే మాత్రం ఏం చేయగలదు? పిల్లల్ని చూడాలని నాకు ఉంది. కానీ వాళ్ళు ఇప్పుడిప్పుడే మనని వదిలి ఉండడానికి అలవాటు పడుతున్నారు. ఇలాంటి సమయంలో మనం వెడితే వాళ్ళు మళ్ళీ మనతో వచ్చేస్తామంటారు. మర్చిపోయిన బెంగని, బాధని మనమే మళ్ళీ తిరగదోడినట్టు అవుతుంది. అందుకని మనం బయలుదేరి వెళ్ళే కంటే వాళ్ళల్లో ఎవరో ఒకరిని ఆ డబ్బు పట్టుకొని రమ్మంటే సరి. మనకి రాను పోను ఛార్జీలు కలిసొస్తాయి. ఆ 1000 రూపాయలు ఉంటే మరొక దానికి ఖర్చు పెట్టుకోవచ్చు కదా. నచ్చజెబుతున్నట్టుగా అంది. నిజానికి ఆమెకి ఆ క్షణంలో ఆ మాటల్ని అతని జుట్టు పట్టి ఈడ్చి పుచ్చె పగిలిపోయేలా ఒక్కొక్కటి చెప్పాలనుంది. అనుకున్నది ఆచరించేంత ధైర్యం ప్రస్తుతం ఆమెలో లేకపోవడం వల్ల అలా చేయలేకపోయింది. ఏ కళనున్నాడో గాని జానకి మాటల్ని చాలా శాంతంగా విన్నాడు. చిట్టిబాబు ఆలోచిస్తే అవి సబబుగానే తోచాయి. సరే, అలాగే చేద్దాం అంగీకారంగా అన్నాడు. జానకికి ఎగిరి గంతేయాలనిపించింది. అతను సరే అన్నందుకు కాదు, ప్రయాణం క్యాన్సిల్ అయ్యి తద్వారా రేపే తను మధుకర్ని చూడబోతున్నందుకు. ఆ రాత్రి చాలా కాలం తర్వాత జానకి తన భార్య అన్న నిజం చిట్టిబాబుకి గుర్తొచ్చింది. అతని ఆనందానికి ఆమె అడ్డు చెప్పలేదు. అలా చెబితే అతను మళ్ళీ ప్రయాణం అంటాడేమోనన్న భయంతో. ఎలాగో తెల్లవారే వరకు ఓపిక పట్టింది. అక్కడి నుంచి మొదలైంది ఆమెలో ఉత్సాహం. కళ్ళ నిండా కాటుక, తల నిండా పూలు, కొత్త చీరలో కొత్త పెళ్లి కూతుర్లా కళకళలాడిపోతున్న భార్యని వింతగా చూశాడు చిట్టిబాబు. అయితే అదంతా చాలా రోజుల తర్వాత సంపాదన ప్రారంభించబోతున్న ఉత్సాహంగానే భావించాడు తప్ప భార్య మనసులో మరో మగాడు మెదులుతూ ఉండడం వల్ల కలిగిన సంతోషమని అస్సలు ఊహించలేకపోయాడు. బాక్స్ సర్దేసి అతన్ని పంపించేసి తను బయలుదేరింది. ఎక్కువైన సంతోషంతో అడుగులు తడబడిపోతుంటే నడవడం చేతకాక శోభని ఒప్పించి గొడవ చేసి ఆటో మాట్లాడుకొని ఆమెతో కలిసి కంపెనీకి చేరుకుంది. లోపలికి వెళ్ళి మధుకర్ని చూసే వరకు సందేహపడుతూనే ఉంది. గత 4 రోజులుగా సెలవులో ఉన్న అతను ఇవాళైనా వస్తాడో రాడో అని. సెక్షన్లోకి అడుగుపెట్టి అతన్ని స్వయంగా తన కళ్ళతో చూశాక అప్పుడు ఆమె అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. అతను కళ్ళబడేసరికి పోయిన ప్రాణాలన్నీ తిరిగి తనలోకి ప్రవేశించినట్టయ్యాయి. మధుకర్ని చూసి తృప్తిగా నిట్టూర్చి పనిలో పడింది జానకి. తనను చూడగానే జానకి ముఖం విప్పారడాన్ని, ఆమె కళ్ళల్లో కోటి మెరుపులు మెరవడాన్ని అతను గమనించాడు. నిజానికి తనంటే ఆమె ఎందుకో ఆసక్తి చూపుతోందని జానకి సినిమా థియేటర్లో టికెట్ ఇచ్చినప్పుడే గ్రహించాడతను. అది నిజంగా నిజం అన్న విషయం ఈరోజు నిర్ధారణ చేసుకున్నాడు. ఆ క్షణంలో అతనికి ఆడాలని విపరీతంగా ఆకర్షించే తన అందం మీద మరింత నమ్మకం కలిగింది. గర్వంగా అనిపించింది. చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది లగాయతూ జానకి వైపు కన్నెత్తి చూడ్డం మానేశాడతను. పొరపాటున కూడా ఆమెని పలకరించట్లేదు. జానకి పనిగట్టుకుని పలకరించినా తనని కానట్టే పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. కారణం ఒకటే, జానకి మనసులో ఏముందో తెలుసుకోవాలి. తన మీద ఆమెకి గల అభిప్రాయం ఏమిటో అది త్వరలో కక్కించేయాలి. అది సాధ్యమైనంత త్వరగా జరగాలంటే అందుకు దగ్గరదారి నిర్లక్ష్యం, చూసి చూడనట్టు పోవడం. ఆడది దేన్నైనా భరిస్తుంది, కానీ తాను అభిమానించే ఆరాధించే మగాడు తనని నిర్లక్ష్యం చేయడాన్ని మాత్రం భరించలేదు. నిజంగానే జానకి అతని నిర్లక్ష్యాన్ని భరించలేకపోయింది. రోజు కళ్ళెదురుగా మధుకర్ కనపడుతున్నా ఆమెకి సంతోషంగా అనిపించట్లేదు. లోపల ఏదో అసంతృప్తి రోజురోజుకి అగ్నిపర్వతంలా సెగలు చిమ్మేస్తోంది. మధుకర్ని తను మాత్రమే కళ్ళారా చూసుకోవడం కాదు, అతను తనని ఊరకంట చూసినప్పుడే తనకి తృప్తిగా ఉంటుంది. లేకపోతే మనసు ఇలా మండుతూనే ఉంటుంది అని అప్పటికి తెలిసింది ఆమెకి. తెలిసినా ఏం చేయాలో అర్థం కాలేదు. కనీసం ఇలాంటి విషయాల్లో ఏదైనా సలహా చెప్పడానికి అరుణ కూడా లేదు. శోభకి అసలు ఇలాంటివి తెలియనే తెలియవు. అప్పులు, ఆర్థిక ఇబ్బందులు తప్ప. రోజులు గడిచిపోతూనే ఉన్నాయి.
చిట్టిబాబు ఫోన్ కాల్ అందుకొని డబ్బు తీసుకొని అతని తండ్రి జగన్నాథం వచ్చాడు. ఆయన వచ్చిన కారణంగా 2 రోజుల పాటు ఉద్యోగానికి వెళ్లకుండా ఇంట్లో ముసలాయనకి మర్యాదలు చేస్తూ ఉండిపోయింది జానకి. ఇల్లు కొనడం, రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తదితర తతంగాలన్నీ పూర్తయ్యాయి. 3వ రోజు జగన్నాథం వెళ్ళిపోయాడు. 2 రోజులు 2 యుగాలుగా గడిపిన జానకి ఆయన వెళ్ళిపోవడంతో హాయిగా ఊపిరి పీల్చుకుంది. వర్కింగ్ అవర్స్ మొదలయ్యేది 8:30 నుంచి అయినా ఆ రోజు ఓవర్ టైం ఉందని చిట్టిబాబుకి అబద్ధం చెప్పేసి 7 గంటలకే ఇంట్లోంచి బయటపడింది జానకి. శోభ కోసం ఎదురు చూసేంత స్థిమితం లేకపోవడంతో తనొక్కతే బయలుదేరింది. పడుతూ లేస్తూ కంపెనీకి చేరుకునేసరికి 8:15 అయింది. ఆమె ఆత్రం అంతా మధుకర్ కోసమే. కానీ కంపెనీ గేటు దగ్గరికి చేరుకున్నాక కానీ గుర్తు రాలేదు అతను 8:15కి కానీ రాడని. ఉసూరుమనిపించింది. తన ఆత్రానికి తనకే విసుగొచ్చింది. గేటు దగ్గర ఫార్మాలిటీలన్నీ పూర్తి చేసి లోపలికి నడిచి తిన్నగా ప్లాంట్లోకి వెళ్ళిపోయింది. ఆమెలాగే బాగా ముందుగా వచ్చిన 4-5 జానకికి అక్కడక్కడ ఎదురయ్యారు. నిశ్శబ్దంగా నడుచుకుంటూ తన సెక్షన్లోకి అడుగుపెట్టి అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది. కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు శుభరాత్రి. నమస్తే.